హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. హలో అండి, ఇది వచ్చేసి అగారో మెన్స్ హెయిర్ డ్రైయర్ అనమాట. దీంట్లో వచ్చేసి ఇది ఫోల్డబుల్ అండ్ కాంపాక్ట్ గా ఉంటుందండి. ఇది చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఎంత అల్కగా ఉంది చూడండి, అసలు పట్టుకునేట్టు కూడా లేదు. ఇది వచ్చేసి 1400 వాట్స్ తో వస్తుంది. అలాగే ఇది 2 years వ్యారంటీ కూడా ఇస్తున్నారు. చూసారా ఎంత పొడుగుందో. ఇది పవర్ కార్డ్ వచ్చేసి మనకి 1.8 meters తో వస్తుంది. మనం ఎంత లెంత్ లో పెట్టుకొని కూడా మన హెయిర్ ని డ్రై చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది ఈజీ టు క్యారీ అండి, ఫోల్డబుల్ అనమాట. ఇది చూడండి. ఓకే, ఇది తీస్తేనేమో ఇలా ఉందా, మనకి ఫోల్డ్ చేసుకుంటే కూడా చాలా చిన్నగా అయిపోతుంది. మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి 2 స్పీడ్ మోడ్స్ ఉంటాయండి. 2 ఉంటాయి. మనం ఒకటి కూల్ ఉంటుంది, ఒకటి హాట్ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన విధంగా. ఓకే అండి, దీంట్లో మనకి హాట్ అండ్ వామ్ ఎయిర్ కోసం స్లైడింగ్ బటన్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, ఇది కర్లీ హెయిర్ వాళ్ళు పెట్టుకోవచ్చా, లేకపోతే ఓన్లీ సిల్క్ హెయిర్ వాళ్ళ అని. లేదండి, అన్ని హెయిర్ కి సంబంధించిన అందరూ పెట్టుకోవచ్చు. కర్లీ, సిల్క్, వేవీ. అలాగే ఇది ట్రావెలింగ్ కానీ జిమ్ కానీ వెళ్ళినప్పుడు తీసుకెళ్తే చాలా చాలా స్టైలిష్ గా ఉంటది. ఇది వచ్చేసి దీంట్లో మనకి వచ్చిన పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ వస్తుంది. ఈ ఫ్రంట్ మనము ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. చూసాగా ఇక్కడ మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేమో కొంచెం లో స్పీడ్లో ఉంది. ఇప్పుడు మనకి హై పెట్టుకుందాము. సారీ, ఒకటిసారి మొత్తం వచ్చేసిన నేను. తగ్గించుకున్నాను. ఇది వచ్చేసి హాట్. ఇది కొద్దిగా అంటే వామ్, లైట్గా. ఈ అగారో హెయిర్ డ్రైయర్ లో స్టైలింగ్ మరియు టచ్అప్ కోసం కాన్సన్ట్రేషన్ నాజిల్ ఇవ్వబడిందండి. ఇంకొకటి, దీంట్లో ఓవర్ హీట్ అయినప్పుడు మన సేఫ్టీ కోసం ఆటో కట్ ఆఫ్ అంటే ఆటో షట్ ఆఫ్ కూడా దీంట్లో అవైలబుల్ ఉందండి. ఓకే అండి, మనం దీంట్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి కూల్ ఏజ్ కి సంబంధించి బటన్ ఆప్షన్ కూడా ఇచ్చారు దీంట్లో. అంటే మామూలుగా దీంట్లో మనం కొన్ని చేయకూడని కూడా ఉంటాయండి. ఏంటంటే మనకి దాంట్లో హెయిర్ ఏదైనా దాంట్లో ఉన్నప్పుడు తీసుకెళ్లి మనం వాటర్లో ముంచడము ఇవన్నీ ఎప్పుడు చేయకూడదు. డ్రై కానీ వెట్ కానీ క్లాత్ కానీ లేకపోతే టిష్యూ కానీ దాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఫైనల్ గా ఇదనమాట మన అగారో మెన్స్ హెయిర్ డ్రైయర్. అలాగే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు. అంటే మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా, అంటే తెలియకపోయినా ఎట్ నుంచి ఎయిర్ ఫిట్ చేయాలో లేకపోతే కన్ఫ్యూజ్ ఏమైనా అయినా కానీ ఏం అవసరం లేదు. దీంట్లో మనకి అన్ని కూడా డీటెయిల్ గా చెప్తున్నారు. మీరైతే దీన్ని చూసి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. అగారో మెన్స్ హెయిర్ డ్రైయర్. మీకు ఈ కింద వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అంటే మెన్స్ కి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఫైనల్గా ఈరోజు అయితే ఎప్పటి నుంచో అటక మీద పెట్టిన 3 డబ్బాల్లో నుంచి తీసినవి అయితే ఇప్పుడు అన్నీ తీసేసుకుంటాను. యాక్చువల్గా ఇది 2-3 years బ్యాక్ ఖమ్మం నుండి వచ్చినప్పుడు ప్యాక్ చేయించిన ప్యాక్. వీళ్ళైతే లోకల్ కాబట్టి నార్మల్గా చేశారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళైతే మనకి మొత్తం బబుల్స్ కవర్ అవన్నీ వేసి సాఫ్ట్ క్లాత్ అవన్నీ వేసి తీసుకొచ్చారనమాట, గ్లాస్ ఐటమ్స్ కాబట్టి. ప్రస్తుతానికైతే ఇలా పెట్టేశాను. తర్వాత చూసుకోవాలి ఇంకెక్కడ ఏది అనేది. చూస్తూ ఉంటే చేంజ్ చేయాలనిపిస్తుంది కదా. ముందు ఇంటి నిండా లేకుండా డబ్బాలన్నీ కంప్లీట్ చేసేద్దాం అనేసి ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఇది చేసేస్తున్నాను. ఫస్ట్ క్లీన్ చేశారు మా వారు పైన కబోర్డ్స్ అన్నీ. ఆ గ్లాస్ అంతా క్లీన్ చేసి ఇస్తే నేను అన్నీ తీసుకొని పేపర్స్ అన్నీ ఒక డబ్బాలో వేసేస్తున్నాను. గిఫ్ట్గా వచ్చినాయి గృహప్రవేశానికి, అవి కూడా ఓపెన్ చేసి మనం క్లాత్ ఉంటుంది కదా, వెట్ క్లాత్ తోటి నీట్గా తూడ్చేసిన తర్వాత ఇప్పుడైతే అన్నీ మళ్ళీ ఒకసారి తూడ్చుకొని పెట్టేసుకుంటున్నాను. 3 years అయింది ఇవి ప్యాక్ చేసి కూడాను. ఇందులోనే ఇండక్షన్ స్టవ్ కూడా పెట్టుకున్నాను కరెంట్ది. ఇప్పుడైతే ప్రజెంట్ వాడుతున్నాను, తీసానమాట. ఇంకెన్ని రోజులు దాచిపెడతామనేసి. ఇంతకుముందు ప్లేస్ లేదనేసి తీసాను. దీనిపైనే టీ, పాలు, కొంచెం రసం లాంటివి అలాంటివి కూడా అన్నీ ఇంకా దీనిపైన చేస్తున్నాను. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఇదైతే వాడుతున్నాను. 3 years అయింది పక్కన పట్టేసి. అయినా సరే బాగానే వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి తడి తగలకుండా పెట్టేసాం కాబట్టి సేఫ్గా అవుతుంది. ఇంక ఇక్కడ ఉన్నవి మట్టి కుండలు కానీ
కప్స్ కానీ లేదంటే ఇంకొన్ని ఇవి ఏమంటారు గాజు బౌల్స్, గ్లాసెస్ ఇవన్నీ నీట్గా తీసుకొని ఇంతకుముందు గిఫ్ట్గా వచ్చినవన్నీ కూడా తీసేసి పెట్టేస్తున్నాను. ఇంత అనమాట. ఇంకా ఇవైతే వీడియోకి ఇంత ముందు వాడేది కానీ ప్లేస్ లేదని 2 గ్లాసులు అవి పగిలిపోతే అప్పటి నుంచి భయం వేసి ఇంకా నేను తీయట్లేదు. ఇప్పుడు ఎట్లాగో తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తీసుకొని వీడియోస్కి అయితే యూస్ చేసేసుకొని తర్వాత మళ్ళీ కబోర్డ్లో అయితే పెట్టేసుకోవచ్చు. అవే తీస్తున్నాను ఇప్పుడు. అన్నీ కూడా డబల్ ప్యాకింగ్ చేశారు. చాలా బాగా చేశారనమాట లాస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే. అందులోనే దూరం కాబట్టి కొంచెం బాగానే చేస్తారు. లోకల్ అయ్యేసరికి కొంచెం అంత ఇదేం తెలియదు. సేఫ్టీగా ఉండే ఒక టీవీకి మాత్రం అలాంటి వాటికైతే తీసుకొచ్చారనమాట. ఇవి కప్స్ అయితే చాలా ఉన్నాయి. గిఫ్ట్గా వచ్చినవి కొన్ని ప్రమోషన్కి వచ్చినవి, కొన్ని కొన్నవి, మేము కొన్నవి, అలాగా కొన్నేమో ఐక్యాలో తీసుకున్న బౌల్స్ అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసే పెద్ద గ్లాసు బిర్యానీ పాట్ లాంటివి అలాంటివి. అది కూడా ఇంకా ముందు యూజ్ చేద్దాము వీడియోస్ని బట్టి. ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ అయితే రావట్లేదు. ఇంక ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాము. ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వీడియోస్ చేయాలన్నా మామూలుగానే ఎండాకాలం స్టవ్ దగ్గర వేడిగా ఉంటుంది. అందులోనే ఎండాకాలం ఇంకా ప్రతిసారి ఎండాకాలం కూడా ఇండక్షన్ స్టవ్ తీసుకుంది కూడా అందుకే అనమాట. మేము అప్పుడు 4-5 ఇయర్స్ అవుతుంది అది తీసుకొని. 4 ఇయర్స్ అవుతుంది. అది తీసుకున్న తర్వాత హాల్లో పెట్టేసుకొని చేసేదన్నమాట ఇంతకుముందు పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడాను. హీట్కి తట్టుకోలేక ఇప్పుడైతే ఈ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా డైలీ ఒక కంటిన్యూషన్ ఉంటుంది కదా అనేసి ఇంకా అప్లోడ్ చేస్తున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎట్లయినా చేయాల్సిందే. ఇంకెన్ని రోజులు అనేది మనం తప్పించుకోలేమన్నమాట. అది కూడా వస్తూ ఉంటుంది చూడండి. చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారు. ఖచ్చితంగా చేద్దాము. హోమ్ టూర్ చేయడానికి మేము కర్టన్ రాడ్స్ నిన్ననే పెట్టించామన్నమాట. దానికి కర్టన్స్ తీసుకురాలేదు. ఇంకా కొన్ని మొక్కలు తీసుకొద్దామంటే ఇంక ఇప్పుడు అంత టైం కాదు కదా, కొంచెం వర్షాలు పడిన తర్వాత తీసుకొద్దామనేసి ఆగుతున్నాము. కుండీలు కానీ మొక్కలు కానీ అవి ఇంకొంచెం సేఫ్టీకి సంబంధించిన కొన్ని గ్రిల్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాతనే హోమ్ టూర్ చేద్దామనేసి అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే నార్మల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అందుకనేసి ఎక్కడ ఏమీ చూపించట్లేదు అనమాట. ఇల్లు కానీ అవన్నీ అట్లయితే అవుతుంది. మొత్తం కూర్చొని కాళ్ళు అయితే మొత్తం వాచిపోయాయి అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక ఎక్కడ కూర్చుంటే కూర్చోవడం కనీసం 2-3 గంటలైనా కూర్చోవాల్సి వస్తుంది. ఈరోజు తీసినవి అయితే గ్లాస్ ఐటమ్స్ కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా పెట్టేంత వరకు టెన్షన్ అనమాట. పిల్లలు ఏదైనా ముట్టుకున్నా సరే భయం వేస్తుంది. ఇవన్నీ కూడా వీడియో పర్పస్ తీసుకున్నవే. నేను ఇంతకుముందు వాడాను కానీ ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో, నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో. ఇప్పుడైతే ఇంకా 3 ఇయర్స్ అయింది పక్కన పెట్టేసి. అయినా నీట్గా కడిగి తూడ్చిపెట్టి పేపర్తో చేసాం కాబట్టి అసలు డస్టే లేదు. మామూలుగా డబ్బాలోనే లేదనమాట. మొత్తం అంతా కవర్ చేసి ప్యాక్ చేసేసాం ఎక్కడికక్కడి కాబట్టి ఈజీగా ఉంది తీసుకోవడం, సెట్ చేసుకోవడం. కానీ మొత్తం అంతా ఇంకా తీసిన కవర్స్ అన్నీ కూడా డబ్బాలో వేసేసాను. కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటే ఎక్కువగా మనం కబోర్డ్స్ ఉన్నప్పుడు చెదలు అవంతా రావడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను ఉంచట్లేదనమాట. ఎప్పుడైనా ఏదైనా వచ్చినా ఐటమ్ వరకు కబోర్డ్లో పెట్టేసుకొని తీసేస్తున్నాను. ప్రమోషన్కి ఏదైనా వచ్చినా న్యూస్ పేపర్స్ ఉన్నా కూడా ఎక్కువ వస్తుందంట. ఒక 2 కుండలు మాత్రం అప్పుడే కొంచెం క్రాక్ వచ్చినట్టుగా అయిపోతే అప్పుడే పడేసాను. ఇంకొక 2 మాత్రం కొంచెం క్రాక్ ఉంది. ఒకటి పెద్దది ఉంది కాకపోతే లోపల వైపు లేదు, చూద్దామనేసి అది ఉంచాను. ఇది మాత్రం నల్లగా అయిపోయింది అడుగున. ఇది ఒకటి ఉంచేసాను. హీట్కి కొంచెం మళ్ళీ జలుబు చేస్తుంది అనమాట. అందుకే నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. అడ్జస్ట్ అవ్వండి. ఫైనల్గా అక్కడక్కడ కిచెన్ అయిపోయింది, బెడ్రూమ్స్ అయిపోయాయి. ఇంక ఇది అయిపోయేసరికి ఆల్రెడీ ఇంకా మా అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. నా పని అయిపోయేసరికి ఇంక ఇది ఒక్కటి మాత్రం ఒక 2 డేస్ నేను సర్దుకున్నాను. క్రాకరీ యూనిట్ ఒకటి, టీవీ యూనిట్ ఒకటి, ఇంకా నేను మా వారే సర్దుకున్నాం అనమాట. ఇవన్నీ కొంచెం బ్రేక్ అయిపోయినాయి. అప్పుడు పడేయమంటే వాళ్ళ హడావుల్లో మనకంటే ఏదైనా చూపిస్తే చాలు ఇంకా చేయాలని అది ముందే వాళ్ళే మొత్తం అంతా ప్యాక్ చేశారు అయినవి కానివి. అందుకే నేను అన్నాను మామూలుగా ఏదైనా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు మనకి ఏది అవసరం లేదో అది ముందే పడేసుకోవాలన్నమాట. ఒక 1 వీక్ ముందు నుండి తీసుకొని, లేదంటే తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు పడేద్దామంటే వాళ్ళు అసలు ఛాన్సే ఇవ్వరు. ఏదైనా టక్క రావడం, పెట్టేయడం, మూట కట్టేయడం, మొత్తం డబ్బాలో పెట్టేయడం అలా చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు కొంచెం హడావుడిగా అవుతూ ఉంటుంది ఆ టైంలో. మాకేంటంటే ఇంకా వీడియోస్ కూడా షూట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కడుంది అంటే బీరువాలోకి సంబంధించినవి మాత్రం పేపర్స్ కానీ ఇట్లాంటి కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవన్నీ ఒక బ్యాగ్లో ఒకరోజు ముందే అన్నీ సర్దేసుకొని పెట్టుకున్నాం అనమాట. అందువల్ల వాటి వరకు చేసుకున్నాం. కానీ మిగిలినవి అయితే కొంచెం
ఆ తీసేయాల్సిన సామాన్లు అన్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే తీసేయాల్సి వచ్చింది. అలాగా మా దీవెనమ్మ ఫొటోస్ కూడా అక్కడ పెట్టడానికి అవ్వట్లేదు అనేసి తీసేసాము. ఇప్పుడు మాత్రం టీవీ దగ్గర పెట్టామన్నమాట. మంచి ఫొటోస్ ఉంటే ఇంకొన్ని చిన్నప్పటిదైతే గుర్తుగా ఉంచాము. అలాగే మా దీవెన బాబుది కూడా ఉంది ఫోన్లో, అది కూడా కడిగిస్తే చెరొకటి అవుతుంది అనేసి చూస్తున్నాము. కాబట్టి ఎక్కడ అవ్వట్లేదు, అసలు పని అవ్వట్లేదు, కుదరట్లేదు, షూటింగ్స్ ప్రాక్టీస్ అవన్నీ. ప్రస్తుతానికైతే ఇలా తూడ్చేసి అయితే పెట్టేస్తున్నాం, అదేం వాడట్లేదు. వాడేటప్పుడు మళ్ళీ కడుక్కొని చూసుకోవచ్చు వీడియో పర్పస్ యూజ్ చేసినప్పుడు అనేసి ప్రస్తుతానికి అట్లా చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. అదేంటి మా వారు కాలింతో తుడుస్తున్నారు ప్లేట్లు. నేను ఆడ చూసుకొని నావి సర్దుకోవడం చూస్తున్నా, కానీ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. డిన్నర్ ప్లేట్స్ కాలింతో తుడుస్తున్నారు వీరు, కాలిని కొట్టి. ఇప్పుడు చూస్తున్నాను నేను వీడియోలో, ఇంతకుముందు వైట్ ప్లేట్స్ ఉన్నాయి అవి. హడావులు ఎవరు ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. అవి ఏం తినము, జస్ట్ డెకరేషన్ కోసం పెట్టాము. ఒకవేళ వాడాలనుకుంటే మళ్ళీ కడుగుతాను ఎట్లయినా. నేను రెగ్యులర్గా ఈరోజు కుకింగ్కి వాడిన తిన్న ప్లేట్స్ అవన్నీ మళ్ళీ ఎట్లాగో వడ్డించాడు మళ్ళీ కడుగుతాను, అదొక అలవాటు ఉంది కాబట్టి నో ప్రాబ్లము. ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట, ఎందుకు అట్లా కాలింతో ఎందుకు దూడ్చారా అని. అట్లనమాట, ఎంత బాగా మైండ్ పని చేస్తుందో అర్థం చేసుకోవాలి ఆ టైంలో మనకి. అట్లుంటుంది. నేను ఒక దగ్గర పెట్టాల్సింది ఒక దగ్గర, ఇటు సైడ్ పెట్టాల్సింది దానికి, అట్లా తీసి మార్చినవి ఎన్నిసార్లు ఉన్నాయో. అందుకే పని చాలామంది మీరు స్లోగా చేస్తున్నారు కాబట్టి అన్ని రోజులు పట్టిందని ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. ఇంకా నెలైనా సరిపోదని. ఎవరి పని వాళ్ళకి అలవాటు, ఎవరు చేసే విధానం వాళ్ళది. ఫాస్ట్గా చేయడం, పగలగొట్టేసేయడం నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. మళ్ళీ దాన్ని డబల్ పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా ఒకసారి పని చేస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేయడము, ఇంకా మళ్ళీ ఆ పని మళ్ళీ వేరే వాళ్ళు చేసేలా ఉండకూడదు. మనం ఒకసారి ఒక పని చేసామంటే మళ్ళీ వేరే వాళ్ళు చేయకూడదు అనమాట. అంత బాగా చేయాలి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, తిట్లు తిన్నా పర్వాలేదు, కానీ నాకైతే అలాగే అలవాటు. ఫస్ట్ నుంచి నేను అదే ఫాలో అవుతాను. కొంతమంది హడావిడిగా ఎక్కడిదక్కడ పెట్టేసి మళ్ళీ దాన్ని సర్దుతా ఉంటారు, నాకు అట్లా ఇష్టం ఉండదు. ఎవరి అలవాటు ఎవరి పని వాళ్ళది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫాలో అవుతారు. అది మొత్తానికైతే ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి పెట్టేశాము. అయిపోయింది ఫైనల్గా. ఇక్కడితోనైతే మన వీడియో కూడా ఎండ్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా కామెంట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. మా దీవెన్ బాబు కూడా మాస్ యాత్రలో చేశాడనమాట. ఆ ఎపిసోడ్ వస్తుంది చూడండి, రేపో ఎల్లుండో వస్తుంది, సాటర్డే ఆర్ సండే ఏదో ఒకటి చేశాడనమాట. ఒకరోజు షూటింగ్కి వెళ్ళి ఎలా చేశాడు ఏంటి అనేది కామెంట్ అయితే చెయ్యండి. ఎలా చేసావు దీవెన్? ఫస్ట్ టైం చేశాడు అంటే జబర్దస్త్లో చేశాడు, పటాస్లో చేశాడు, చాలా షోస్లో చేశాడు, కానీ ఒక్కొక్క ఎపిసోడ్ అలా వెళ్ళి ఇలా వస్తాడనమాట. ఎంట్రీ ఇచ్చి కనపడే ప్రతి దాంట్లో చేశానని చెప్పుకోవడానికి. దీంట్లో కూడా చేశాడు ఒక ఎపిసోడ్. ఇప్పుడు ఎండకి వెళ్ళట్లేదు, లేవడం కొంచెం హాలిడేస్ కదా పాప పిల్లలకి. ఎండకి కిందికి పంపించాలన్నా బయటికి పంపించాలన్నా కూడా చాలా భయం వేస్తుంది. ఎంత గాలి వస్తుందంటే మామూలుగా రావట్లేదు. మే కాబట్టి వడగాళ్ళు వస్తాయి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు గొడుగు కానీ వాటర్ బాటిల్ కానీ కంపల్సరీ తీసుకోండి. వాటర్ ఎక్కువగా తాగండి. మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేయాలి. ఈ రోజు నుంచి ఏమో రోని కార్తీయం అన్నారు, ఇంకా ఎక్కువగా ఉంటుందంట హీటు, ఎండలు, వడగాలులు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళకుండా. ఇంకొక 10 days అయితే మ్యాక్సిమం సమ్మర్ ఇంకా అయిపోతున్నట్టే. స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి, జూన్ కూడా వస్తుంది. దీవెన్ మా దీవెన్ ఎక్స్ప్రెషన్స్ మార్చేశాడు. ఇది ఉట్టికి చెప్పినా సరే పక్కన కూర్చొని స్కూల్ స్టార్ట్ అయ్యి అనగానే ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి పాపం. వస్తూనే అంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. ఎట్లా అయిపోయాయో కూడా తెలీదు. మెయిన్ పిల్లలకి, అమ్మ వాళ్ళకైతే ఏమనిపించదు. స్కూల్ పంపించామంటే మంచిగా ఇంకా మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తారు బాక్స్ పెట్టి పంపిస్తే. ఇంట్లో ఉంటే అల్లరి చెయ్య, అది తీయ, ఇది ఎత్తేయ, అది తేను. మా దీవెనైతే ఇంకెక్కువ బాగా సతాయిస్తున్నాడు అనమాట. అన్నీ తీసుకురావడం, వాటితో ఆడడం. ఏది ఆడేదో ఏదో ఆడకూడదో కూడా తెలియట్లేదు. దీవెన్ని ట్యూషన్లో కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. చూడండి బోను అంటుండు.
స్కూల్లో ట్యూషన్ ఉంటే ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే జాయిన్ చేస్తాము. ఎందుకంటే ఇంట్లో మాటిన్నారు కాబట్టి మన పని మనకే సరిపోతుంది. 5th క్లాస్ కదా, ఈ ఇయర్ నుంచి మా దీవెన్ బాబుకి పెన్ వస్తుందంట. పెన్ వస్తుంది, ప్యాంట్స్ వస్తాయంట. చాలా సంతోషంగా ఉన్నాడు ప్యాంట్ కొనాలని. షార్టు నెక్కర్లు అవైతే ఏం వద్దంట అంతనమాట. అందరం ఒకే రూమ్లో ఉండి కూర్చున్నాం, ఏసీ వేసుకొని. ఎక్కడ బయటికి వెళ్ళట్లేదు అసలు. అందుకని అందరు వాయిస్ వినిపిస్తున్నాయి ఇక్కడ. అలా గడిచిపోయిందనమాట సమ్మర్ అయితే.